శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఒంగోలు నగరంలోని సీతారాంపురం శర్మ కాలేజీ మైదాన ప్రాంతంలో జరిపించిన నారసింహుని కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా చూడచక్కగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకరించిన లక్ష్మీ నరసింహుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం వేద పురోహితులు వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని నయన మనోహరంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య దంపతులు దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను తలంబరాలను సమర్పించి నరసింహస్వామి వారి కృప ప్రజల అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నూతలపాటి శివప్రసాద్, వలేటి వీరబ్రహ్మం, గోనుగుండ శివప్రసాద్, కొండపి వెంకటేశ్వర్లు, ఆదిమూలం గిరి, కొల్లాబత్తిన రమేష్ బాబు, వాకాటి వెంకటేష్, పూసపాటి పవన్ కుమార్, పూసపాటి రమేష్ బాబు, నారాయణ శివ, యలమందల సుబ్బారావు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఓం అస్తు అస్తు ఆ కన్యని దానమిస్తూ నవావరణ పరివృతి విశ్వావసూనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి వారికి అమ్మవారికి కూడా ఆ అన్యోన్య ఎవరికని కూడా తీశారు. మొట్టమొదటిసారి మధ్యలో ఏర్పాటు చేస్తారు. అందరూ ఆహారం తీసుకోండి అమ్మా. స్వామి వారికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆనంద భైరవి అందరూ మాలలు నమస్కారం చేసుకోండి. తదుపరి ఆఖరిగా నల్లపోసలం ఎత్తలేదు నీలలోహిత దేవత ఆ నల్లపోసల దండని ఏర్పాటు సంతానోత్పత్తి ఆ గర్భాధానం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ నరాల స్పర్శ చేత తొందరగా తీయండి. ఈ తలంబ్రాల కార్యక్రమం అయిపోయిన తర్వాత పీటల మీద కూర్చున్న వాళ్ళకి వస్త్రాలు పెట్టేది ఉంటుంది.